ఒకే ఇంటి నెంబర్ 43 ఓట్లట. చూసుకోరు ఎట్లుందో. ఒకే ఇంటి నెంబర్ మీద 43 ఓట్లు ఉన్నాయట. సామాజిక మాధ్యమాల్లో జూబ్లీహిల్స్ ఓటరు జాబితా ఫోటోలు వైరల్. విచారణకు జిల్లా ఎన్నికల అధికారి ఆదేశం అట. ఎట్లుంటాయండి అసలు? ఇవాళ ఆల్రెడీ ఎలక్షన్ ఇవాటి నుంచి నామినేషన్ నోటిఫికేషన్ రాబోతున్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ నేడే 21 దాకా నామినేషన్ల దాఖలుకు ఛాన్స్. 15వ తేదీన సునీత, 17వ తేదీన నవీన్ నామినేషన్ వేయబోతున్నారట. ఇప్పుడు ఒకే ఇంటి నెంబర్ మీద 43 ఓట్లు ఎట్లుంటాయి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ నియోజకవర్గ ఓటర్ జాబితాలో ఓ ఇంటి నెంబర్ పైన ఏకంగా 43 మంది ఓటర్లు ఉన్నారట. యూసుఫ్గూడ డివిజన్ కృష్ణానగర్లోని 8-231/B/160 ఇంటి నెంబర్పై 43 మంది పేర్లు నమోదయ్యాయి. వీరిలో చాలామంది 30 నుంచి 40 ఏళ్ల లోపు వారే. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నియోజకవర్గ ఓటర్లు 3,85,000 ఉండగా ఇటీవల ప్రకటించిన తుది జాబితా మేరకు ఓటర్ల సంఖ్య 3,98,000కు పెరిగింది. తుది దశ పరిశీలనలోని దరఖాస్తుల సంఖ్యను కలిపితే ఓటర్ల సంఖ్య 4 లక్షలు దాటుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఒకే ఇంటి నెంబర్ పైన 43 మంది ఓటర్లు ఉన్న ఓటరు జాబితా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారినాయి. దీనిపై దృష్టి పెట్టిన జిల్లా ఎన్నికల అధికారి జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఎన్నికల విభాగం అధికారులకు విచారణకు ఆదేశించారు. దీంతో ఆ చిరునామాలో అపార్ట్మెంట్ ఉందా, ఇండిపెండెంట్ నివాసమా, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, జాబితాలో పేరున్న వాళ్ళు అక్కడ ఉంటున్నారా లేదా అన్నది అధికారులు పరిశీలించబోతున్నారు. ఇప్పుడు కొన్ని రకాలుగా కూడా ఇది జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు అదే ఇంటి నెంబర్ మీద ఓనర్స్గా రెంట్కి వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవడం, అక్కడి నుంచి వెళ్ళిపోవడం, కొత్తగా వచ్చిన వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవడం, వెళ్ళిపోవడం, ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఎలక్షన్ కమిషన్ ఎప్పటికప్పుడు వాటి మీద రివ్యూ చేస్తే ఈ ఓట్స్ అనేవి తీయడానికి అవకాశం ఉంటుంది.